హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కోడిగుడ్డు రొయ్యలతో మంచి కర్రీ అయితే చేసేసుకుందాం. ఇది కొత్త స్టైల్లో హోటల్ స్టైల్ టేస్టీతో ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ. ఈ కర్రీ చాలా స్పైసీగా ఉంటుంది, అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అయితే ఇదే. ఇది రైస్ తో అయినా, రోటీతో అయినా, పుల్కాతో అయినా చాలా బాగుంటుంది. అలాగే గెస్ట్లు వచ్చేటప్పుడు స్పెషల్ డేస్ గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది చాలా తక్కువ టైంలో, అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అద్భుతమైన టేస్ట్ వచ్చే రెసిపీ అయితే ఇదే. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ కోడిగుడ్డు రొయ్యల కర్రీ అనేది ఎలా చేయాలో బెస్ట్ ప్రాసెస్ లో చెప్పేస్తాను. ఈ కర్రీని స్టెప్ బై స్టెప్ టేస్టీగా ఇలా చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ కర్రీ అనేది ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఈ కర్రీ చేసుకోవడం కోసం ఎగ్స్ నైతే బాయిల్ చేసుకోండి. ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు మీరు మీ క్వాంటిటీ ఎంత కర్రీ చేయాలనుకుంటారో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకుని మంచిగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకుంటే గనుక ఎగ్స్ అనేవి పగిలిపోకుండా ఈవెన్ గా మొత్తం బాయిల్ అవుతుంది. ఆ తర్వాత ఎగ్స్ పైన లేయర్ ని రిమూవ్ చేసుకుని ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకునేటప్పుడు ఎగ్స్ కి కొంచెం దగ్గరగా పెట్టుకోండి. దాని వలన మనం ఉప్పు కారం ఎగ్స్ పడతాం కదా, అప్పుడు మంచిగా ఉప్పు కారం లోపలికి వెళ్ళి ఎగ్ కూడా తినేటప్పుడు మరి చప్పగా లేకుండా టేస్ట్ గా అయితే ఉంటుంది. ఇలా మొత్తం ఎగ్స్ కి అయితే ఘాట్లు పెట్టుకుని పక్కన అయితే పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోండి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఆ తర్వాత దానిలోకి రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని ఇలా అయితే రోల్ చేసుకోండి. ఉప్పు కారం ఎగ్స్ కి మంచిగా పట్టేంత వరకు అయితే కలుపుకోండి. ఒకవేళ కలవకపోతే కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే గనక మొత్తం ఎగ్స్ కి ఉప్పు కారం ఈవెన్ గా పడుతుంది. ఇలా కలుపుకున్న ఎగ్స్ ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత దానిలో అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం లైట్ గా హీట్ అవనివ్వండి. ఆ తర్వాత ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇలా పసుపు వేసుకుని ఎగ్స్ వేసుకోవటం వల్ల ఎగ్స్ అనేవి ప్యాన్ కి అంటుకోకుండా ఈవెన్ గా అయితే ఫ్రై అవుతాయి. ఎగ్స్ ని ఫ్రై చేసుకునేటప్పుడు మరి డార్క్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు. అంటే పైన తొక్క నల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు. నార్మల్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఎగ్స్ అన్ని ఇలా ఈవెన్ గా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ మొత్తం పక్కకైతే తీసుకోండి. ఆ తర్వాత ఆయిల్ సరిపోతుంది అనుకుంటే అదే ఆయిల్ ను రొయ్యలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత రొయ్యలు వేసుకోండి. రొయ్యలను వేసుకునే ముందు మంచిగా వాష్ చేసుకోవాలి. అలాగే పైన బ్లాక్ లేయర్ ఉంటుంది కదా, అది కింద బ్లాక్ లేయర్ ని మంచిగా రిమూవ్ చేసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత రొయ్యలకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత అయితే ఆ రొయ్యలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. రొయ్యలు ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. రొయ్యల కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా రొయ్యలు కలర్ చేంజ్ అయిన తర్వాత వేరొక ప్లేట్ లోకి అయితే వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. రొయ్యలు మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత ఈ పాన్ లో ఆయిల్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవద్దు. ఒకవేళ లేకపోతే గనక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం అయితే హీట్ అవనివ్వండి. ఆ తర్వాత 3 లేదా 4 ఆనియన్స్ ని మీడియం సైజ్ ఆనియన్స్ ని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా రెండు ఈవెన్ గా ఫ్రై అయిన తర్వాత ఒక 6 లేదా 7 జీడిపప్పు పలుకులను తీసి వేసుకోండి. దీని వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటోలను తీసుకోండి. మిక్సీలో వేసుకుని కచ్చాబచ్చాగా ఇలా అయితే మిక్సీ చేసుకోండి. అలా మిక్సీ చేసుకున్న దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 లేదా 3 కరివేపాకు రెమ్మలను తీసుకొని అవి సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. అలాగే ఈ టైంలోనే మీరు కారం ఎంత తింటారో చూసుకొని మీకు స్పైస్ బట్టి కారం వేసుకోండి. ఈ కారం అనేది ఆయిల్ లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే కర్డ్ ని యాడ్ చేసుకోండి. ఈ కర్డ్ ని యాడ్ చేసుకోవటం వల్లే రెస్టారెంట్ టేస్ట్ వచ్చి అలాగే గ్రేవీ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల
చపాతీలోకి రోటీలోకి కూడా మనం వేసుకొని తినొచ్చు, రైస్ లోకే కాకుండా. మనం పెరుగు వేసుకున్న తర్వాత ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ ని రొయ్యల్ని, ఈ టైంలో అయితే రెండింటిని యాడ్ చేసుకుని మొత్తం అంతా అయితే ఒకసారి అయితే కలుపుకోండి. ఎగ్స్ రొయ్యలు చక్కగా కలిసిన తర్వాత దీనిలోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా అయితే ఒకసారి కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం కొన్ని మసాలాలను అయితే యాడ్ చేసుకుందాం. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం ఎగ్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్, అలాగే వేపిన జీరా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. మూత పెట్టి అయితే కుక్ చేసుకోండి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసుకుని దీనిలోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని అయితే వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం కసూరి మెంతి ఉంటే వేసుకోండి. కసూరి మెంతి వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కసూరి మెంతి వేసుకున్న తర్వాత ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇలా వేడి వేడిగా దేనిలోకి సర్వ్ చేసుకున్న, పుల్కాలోకి, చపాతీలోకి, రైస్ లోకి దేనిలోకి వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. ఎలా కుదిరిందో ట్రై చేసి కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఇంకొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.